ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే 2,39,000 రూపాయలు. గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. PMAY రూరల్ 2.0 స్కీమ్ కింద మంజూరు చేసే ఇళ్ల ధరను 1,20,000 నుంచి 2,39,000 వరకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో కేంద్ర వాటా 72,000, రాష్ట్ర వాటా 48,000 ఉంటుంది. అదనంగా రామ్జీ కింద 90 రోజుల పనిదినాలకు కన్వర్జెన్స్ రూపంలో 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000, SHG లోన్పై వడ్డీ రాయితీ 80,000ను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. డ్రగ్స్ రహిత లక్ష్యంతో KTCPL సెమీఫైనల్ ప్రారంభం. డ్రగ్స్ రహిత కల్వకుర్తి లక్ష్యంతో నిర్వహిస్తున్న KTCPL క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మానవత, లయన్స్ క్లబ్, మిత్ర, వందే మాతరం వంటి పలు సేవా సంస్థల సహకారంతో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. క్రీడల ద్వారా యువతలో అవగాహన కల్పిస్తూ పట్టణాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే ఈ టోర్నీ ప్రధాన ఉద్దేశం. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పట్టణ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి గృహాలు, వ్యాపార సముదాయాలకు తాళాలు వేసి సీల్ వేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే కుర్మిద్దె రోడ్డులోని రాయల్ ఫంక్షన్ హాల్ పన్ను బకాయి ఉన్నందున దానికి తాళం వేసి సీజ్ వేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పట్టణంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ GV శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టరేట్ AO చంద్రశేఖర్తో కలిసి ఆయన హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ GV శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 44 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి వచ్చిన పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా 300 అప్లికేషన్స్ ఆన్లైన్ చేయలేదు. ఎలిజిబుల్ పర్సన్స్ ఆన్లైన్ చేయలేదు.